నేను డాక్టర్ సుమీనా రెడ్డి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఫర్టిలికా ఐవీఎఫ్ హైదరాబాద్. ఇవాళ మనం లెట్రజాల్ అనే మెడిసిన్ గురించి తెలుసుకుందాం. నార్మల్గా ఒక జంట పిల్లల కోసం ప్లాన్ చేసుకుందామని డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు బేసిక్ హిస్టరీ తీసుకొని అట్లాగే బేసిక్ కొన్ని ఇన్వెస్టిగేషన్స్, టెస్ట్, స్కాన్ చేసిన తర్వాత మొదలు పెట్టే కామన్ ట్రీట్మెంట్లో ఉండే ఫస్ట్ మెడిసిన్ లెట్రజాల్. ఈ లెట్రజాల్ అనే మెడిసిన్ అసలు ఏంటి, ఇది ఎట్లా పనిచేస్తుంది, ఇది వాడేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. లెట్రజాల్ అనే మెడిసిన్ దాని మెకానిజం ఆఫ్ యాక్షన్ ప్రకారం చూసుకుంటే అది ఒక ఆరోమేటేస్ ఇన్హిబిటర్. దీనివల్ల బాడీలో ఉన్న న్యాచురల్ టెస్టోస్టిరాన్ ఈస్ట్రోజన్లో మారకుండా ఇది ఆపుతుంది. దీనివల్ల బాడీలో ఈస్ట్రోజన్ లెవెల్స్ తక్కువ ఉండడం వల్ల FSH, LH అనే హార్మోన్స్ పెరిగి దానివల్ల న్యాచురల్గా ఎగ్ పెరగడం జరుగుతుంది. ముందర కాలంలో గుడ్లు పెంచాలి అనుకున్నప్పుడు ఇంజెక్షన్స్ మటుకే ఉండేవి. ఈ లెట్రజాల్ అనే మెడిసిన్ దాంతో పాటు క్లోమిఫిన్ అనే మెడిసిన్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఓరల్గా టాబ్లెట్స్ ద్వారా కూడా గుడ్లు పెంచవచ్చని తెలిసింది. ఇది ఎంతో కంఫర్ట్ని యాడ్ చేస్తుంది, ఇంజెక్షన్ పెయిన్ని తగ్గిస్తుంది. సో ఈ లెట్రజాల్ అనే మెడిసిన్ ఫస్ట్ మనకు మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అది బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఇంట్రడ్యూస్ చేశారు. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం ఈ మందు వాడుతూ ఉన్నప్పుడు వాళ్ళలో గమనించింది ఏంటి అంటే వీళ్ళలో మంచి ఎగ్స్ కూడా పెరుగుతున్నాయి అని. తర్వాత ఇదే మెడిసిన్ని ఎగ్ గ్రోత్ కోసం కూడా వాడవచ్చని డిసైడ్ అయ్యింది. సో మీకు డాక్టర్ గారు లెట్రజాల్ మెడిసిన్ రాసినప్పుడు ఇది క్యాన్సర్ మెడిసిన్ కదా అని కన్ఫ్యూజ్ కాకండి. సో ఇనీషియల్లీ ఇంట్రడ్యూస్ చేసింది క్యాన్సర్ కోసమే అయినా దాని వలన ఎగ్స్ కూడా పెరుగుతాయి కాబట్టి ఫర్టిలిటీకి కూడా ఇప్పుడు చాలా ఎక్కువగా వాడుతూ ఉన్నాం. సో లెట్రజాల్ అనే మెడిసిన్ మనం యూజువలీ ఎప్పుడు వాడతాం, డాక్టర్ ఎప్పుడు ఇస్తారు అంటే యూజువలీ మీకు పీరియడ్ వచ్చిన రోజు డే 1 అనుకుంటే డే 2 ఆర్ డే 3 నుంచి ఈ మెడిసిన్ని స్టార్ట్ చేసి రోజు ఒక టాబ్లెట్ సుమారు 5 రోజుల వరకు వాడాల్సి ఉంటుంది. దాని డోస్ 2.5 mg నుంచి 7.5 mg మధ్యలో మీ బాడీ వెయిట్ని ప్రకారం అట్లాగే మీ రెస్పాన్స్, ఎగ్ గ్రోత్ ఎట్లా ఉంది అని చూస్తూ డాక్టర్స్ అడ్జస్ట్ చేస్తారు. ఈ మెడిసిన్ 5 రోజులు వాడిన తర్వాత యూజువలీ గుడ్ అనేది అంటే అండం అనేది మెచ్యూర్ సైజ్ కి యూజువలీ డే 11 నుంచి డే 16, డే 17 మధ్యలో రావడం జరుగుతుంది. ఈ పీరియడ్ లో భార్యాభర్త రోజు కలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. ఎగ్ రిలీజ్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడానికి 2 ముఖ్యమైన పద్ధతులు ఉంటాయి. ఫస్ట్ ది యూరిన్ టెస్ట్, ఓవ్యులేషన్ టెస్ట్. ఇది యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ లాగే ఉంటుంది. ఫార్మసీలో ఫ్రీగా కిట్ దొరుకుతుంది. ఈ కిట్ యూరిన్ టెస్ట్ చేయడం ద్వారా మీది ఎగ్ గ్రో అయి రిలీజ్ అయ్యిందా లేదా అని తెలుసుకొని ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉండడం ద్వారా ఫర్టిలిటీ ఛాన్సెస్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాగే సెకండ్ మెథడ్ వచ్చేసి ఫాలిక్యులర్ స్కాన్స్. అంటే టాబ్లెట్ వాడిన తర్వాత రెగ్యులర్గా స్కాన్స్ చేయించుకుంటూ గుడ్డు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలుసుకొని ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉండడం ద్వారా ఫర్టిలిటీ ఛాన్సెస్ బాగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్లాగే లెట్రజాల్ వాడుతున్నప్పుడు న్యాచురల్ ఇంటర్ కోర్స్తో పాటు IUI అంటే ఇంట్రాయూటరైన్ ఇన్సెమినేషన్ కూడా మనం కలిపి చేస్తే ప్రెగ్నెన్సీ రేట్స్ 2-3 రెట్లు పెంచగలుగుతాం. అట్లాగే కొంతమందికి లెట్రజాల్ వాడిన తర్వాత కూడా ఎగ్ గ్రోత్ సరిగ్గా ఉండదు. ఇటువంటి వారికి వేరే మెడిసిన్స్ లైక్ క్లోమిఫిన్ కానివ్వండి లేదా HMG ఇంజెక్షన్స్, FSH ఇంజెక్షన్స్ 2 కలిపి ఇవ్వడం ద్వారా కూడా ఎగ్ గ్రోత్ అనేది బాగా ఇంప్రూవ్ చేయగలుగుతాం. ఈ లెట్రజాల్ వాడుతున్నప్పుడు ముఖ్యంగా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా చూస్తూ ఉంటాము. మోస్ట్ కామన్ గా చూసే సైడ్ ఎఫెక్ట్ వామిటింగ్ సెన్సేషన్ రావడము లేదా వామిటింగ్, అట్లాగే బ్లోటింగ్, ఒళ్ళంతా హెవీగా అనిపించడము, కొంతమందికి హెడేక్స్ వస్తూ ఉంటాయి, మసగ్గా కనిపించడము, అట్లాగే చాలా తొందరగా అలిసిపోతున్నట్టు అనిపించడము, స్టమక్ అప్సెట్ అవ్వడము, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటాము. యూజువల్లీ ఇది మైనర్ సైడ్ ఎఫెక్ట్ అయినప్పుడు మనం ఇగ్నోర్ చేయొచ్చు. అట్లాగే ఏదైనా మీకు మేజర్గా ఇబ్బంది కలిగిస్తుంది అన్నప్పుడు దాన్ని తప్పకుండా డాక్టర్ నోటీస్కి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. ఈ లెట్రజాల్ అనే మందును మనం మోస్ట్ కామన్ గా పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే PCOS ఉన్న వాళ్ళలో వాడతాం. దాంతో పాటు ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో,
అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో వీటిలందరిలో కూడా లెట్రజాల్ ఇస్తూ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయగలుగుతాం. సో లెట్రజాల్ మందు ఎవరిలో వాడతాం? లెట్రజాల్ యూజువల్లీ పాలిసిస్టిక్ ఓవరీస్ అంటే PCOS ఉన్న వాళ్ళలో ఎగ్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడం కోసం వాడుతూ ఉంటాం. అట్లాగే IUI చేసే ముందర అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళలో, ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళలో కూడా లెట్రజాల్ మందు వాడుతూ ఉంటాం. లెట్రజాల్ కి మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువ. ఒకటే ఒక మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఏంటి అంటే ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ సిండ్రోమ్. కొంతమందికి కేవలం లెట్రజాల్ టాబ్లెట్ వాడిన తర్వాత కూడా ఈ హైపర్ స్టిమ్యులేషన్ అనేది చూస్తూ ఉంటాము. సో ఈ మందు వాడిన తర్వాత మీకు పొట్ట ఉబ్బరంగా అనిపించినా లేదా శ్వాస తీసుకోవడంలో డిఫికల్టీ ఉన్నా, ఇటువంటి ఇబ్బంది ఏది ఉన్నా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ఎంతో ఇంపార్టెంట్. ఇటువంటి మేజర్ సైడ్ ఎఫెక్ట్ ఒకటి ఉంది కాబట్టి ఈ లెట్రజాల్ మందుని మీరు స్వయంగా వాడకుండా ఒక డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో మనం లెట్రజాల్ ఎట్లా వాడాలి, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనే దాని గురించి మాట్లాడుకున్నాం. ఇందులో మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి. We will get back to you. Thank you for watching.